హాయ్ అండి. ఈరోజు రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ అండి. ఈ పన్నీర్ మసాలా కర్రీని ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. పన్నీర్ మసాలా కర్రీని చాలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా ఒకసారి చూద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయిలో చిన్నవి 2 దాల్చిన చెక్కలు, ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు, నల్ల మిరియాలు ఒక 6-7 తీసుకొని వేసుకోండి. అందులో ఒక 1 స్పూను ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ సోంపు పండిది వేసుకొని వాటిని లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని పొడి చేసుకోవాలండి. వేగాక ఈ పొడిని ఆ కర్రీలో వేస్తే చాలా టేస్టీగా బాగా వస్తుంది మసాలా పన్నీర్ కర్రీ. ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వేసుకొని లైట్గా వేయించుకున్నాక ఒక బౌల్లో తీసుకొని వీటిని మిక్సీ చేసి పొడిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ వేసుకోండి. వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకోండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేయించుకున్నాక టమాటాలు ముక్కల్లా చేసుకొని వేసుకోవాలండి. ఒక కప్పు, ఒక 2-3 టమాటాలు పడతాయి. ఆ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ టమాటాని మగ్గించుకోవాలండి. ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఒక 2-3 చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి జీడిపప్పు అండి. ఒక 10 ఎన్ని వేసుకోండి. వేసుకొని ఇందులో ఒక 4 వెల్లుల్లి రెక్కలు, చిన్న ముక్క అల్లం ముక్క వేసుకొని వీటన్నిటిని మగ్గించుకోవాలి. గ్రేవీ కోసం అండి ఇది. ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టండి. మూత పెడితే బాగా మగ్గుతుంది కర్రీ అనేది. సరే మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది పన్నీర్ అండి, 250 గ్రామ్స్. ఈ పన్నీర్ని ఒకసారి కొద్దిగా వామ్ వాటర్లో వాష్ చేసుకోండి. మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఈ ముక్కల్ని పన్నీర్ ముక్కల్ని వేయించుకుంటున్నామండి. వేయించుకోకుండా పచ్చి కూడా వేసుకోవచ్చు. వేయించుకోవడం వల్ల కూర 2-3-4 డేస్ నిలవ ఉంటుందండి. పన్నీర్ ముక్కలు వేయించుకుంటే పాడవదు. లైట్గా వేయించుకోండి. ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక ఆ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్నాక ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకోండి ఆయిల్లో. వేసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటాని, వాటిని ఇలాగా మిక్సీ చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోండి. చేసుకొని ఆ గ్రేవీని కూడా ఆయిల్లో వేసుకొని ఒకసారి వేయించుకోండి. బాగా కలిసేటట్టుగా కలుపుకోండి.
ఇలా గ్రేవీ మొత్తం ఉడికించుకోవాలండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి కడిగి ఆ వాటర్ని కూడా అందులో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందు మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మనం ముందు అన్నీ వేయించుకున్నాం కదండి, దాల్చిన చెక్క, లవంగి అవన్నీ, వాటి పొడి అండి ఇది. ఆ పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సరే మూత పెట్టుకోండి. 2 మినిట్స్ ఉడికించాక ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. ఆ పెరుగు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకోండి. మళ్ళీ ఇలా ఉడికించుకున్నాక మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని, ఆ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిందంటే కూర అనేది రెడీ అయిపోయినట్టుగానండి. ఉడికినట్టుగా మసాలా అంతా వేగినట్టుగానండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర ఉంటే జల్లుకొని కూర అంతా రెడీ అయిపోయినట్టుగానండి. ఈ పన్నీర్ మసాలా కర్రీని రోటీస్తో, చపాతీతో బాగుంటుందండి. రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఒక నిమ్మ చెక్కని పిండుకోండి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని చూడండి రెడీ అయిపోయింది మసాలా పన్నీర్ కర్రీ. ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోండి. చాలా టేస్టీగా ఇంట్లోనే మసాలా పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.